ప్రెగ్నెన్సీలో డీవార్మింగ్ అంటే నులిపురుగులు పోవడానికి ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అని. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో వార్మ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లేదా కొన్నిసార్లు అనీమిక్గా ఉన్నప్పుడు జనరల్గా అందరికీ కూడా డీవార్మింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో యూజువల్గా డీవార్మింగ్ అనేది మొదటి 3 నెలల్లో సేఫ్ కాదు. సో అందువల్ల మీరు ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ ట్రైమిస్టర్లో కనుక ఈ డీవార్మింగ్ తీసుకున్నట్లయితే బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ డీవార్మింగ్ టాబ్లెట్స్ కూడా మీకు సింగిల్ డోస్లో అవైలబుల్గా ఉంటాయి. ఆల్బెండజోల్ని 400 mg డోస్లో మీరు ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు, దట్ టు సెకండ్ ట్రైమిస్టర్లో. అండ్ ఈ టాబ్లెట్ తీసుకునేటప్పుడు మీరు నైట్ టైం డిన్నర్ చేసిన తర్వాత కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటే ఫుడ్ తోటి అంటే పాలతో తీసుకున్నట్లయితే టాబ్లెట్ అనేది ప్రాపర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్బెండజోల్ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్లో కొంతమందిలో వికారంగా ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, కొన్నిసార్లు కడుపులో నొప్పి రావడం అనేది గమనిస్తూ ఉంటాం. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా మినిమల్ ఉంటాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్లయితే మీ గైనకాలజిస్ట్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయండి. అందువల్ల మీరు డీవార్మింగ్ టాబ్లెట్ని ప్రెగ్నెన్సీలో సేఫ్గా సెకండ్ ట్రైమిస్టర్లో యూజ్ చేయొచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.